హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే పెట్టట్లేదు. ఐఎమ్ సారీ అబౌట్ దట్. ఇప్పుడు నుంచి అయితే నేను కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే పెడతాను. సో ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి. ఐ విల్ డూ ఇట్. సో ఈరోజు అయితే ఇప్పుడు మళ్ళీ మనము 9th క్లాస్ జియోగ్రఫీ ఎన్సీఆర్టీలో ఉన్న సెకండ్ లెసన్లో ద పెనిన్సులర్ ప్లాటూ గురించి అయితే మనం నేర్చుకోబోతున్నాం. సో మనం లాస్ట్ వరకు అయితే ద నార్థన్ ప్లెయిన్స్ గురించి నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం ద పెనిన్సులర్ ప్లాటూ గురించి నేర్చుకోబోతున్నాం. సో ద పెనిన్సులర్ ప్లాటూ is a tableland composed of old crystalline, igneous and metamorphic rocks. మనకు ఈ పెనిన్సులర్ ప్లాటూ అనేది మనకు ఓల్డ్ క్రిస్టలైన్ వల్ల, ఇగ్నియస్ వల్ల, మెటఫారిక్ రాక్స్ వల్ల అనేది ఫామ్ అయింది. 3 కాంపౌండ్స్ లైక్ ఇది ఒక టైప్స్ ఆఫ్ రాక్స్ అనమాట. ఈ 3 టైప్స్ ఆఫ్ రాక్స్ వల్ల మనకు ఈ పెనిన్సులర్ ప్లాటూ అనేది ఫామ్ అయింది. ఇట్ వాస్ ఫార్మ్ డ్యూ టు ద బ్రేకింగ్ అండ్ డ్రాఫ్టింగ్ ఆఫ్ ది Gondwana land and thus making it a part of the oldest landmass. మనకు గంధ్వానా అనే ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అనేది మనకు బ్రేక్ అవ్వడం వల్ల ఈ పెనిన్సులర్ ప్లాటూ అనేది ఫామ్ అయింది. ద ప్లాటూ హ్యాస్ బ్రాడ్ అండ్ షాలో వ్యాలీస్ అండ్ రౌండెడ్ హిల్స్. ఈ ప్లాటూలో అనేది మనకు చాలా పెద్ద పెద్ద వ్యాలీస్, చాలా ప్లెయిన్గా ఉన్న వ్యాలీస్ అనేవి ఉంటాయి. The plateau consists of 2 broad divisions, namely the Central Highlands and Deccan Plateau. మనకు సెంట్రల్ హైలాండ్స్, డెక్కన్ ప్లాటూ అనే మనకి పెనిన్సులర్ ప్లాటూ ఉంది కదా, ఈ ప్లాటూ అనేది 2 టైప్స్గా డివైడ్ అయింది. ఆ 2 టైప్స్లో ఏంటిదంటే ఒకటేమో సెంట్రల్ హైలాండ్స్, ఇంకోటేమో డెక్కన్ ప్లాటూ లాగా 2 అనేది మారి ఉంది. అంటే 2 టైప్స్గా డివైడ్ అయింది. The part of the peninsular plateau lying to the north of the Narmada river covering a major area of Malwa plateau. మనకు ఈ ఏదైతే ఉందో పెనిన్సులర్ ప్లాటూ, ఒక నిమిషం వాళ్ళని చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఏమన్నారు, the part of the peninsular plateau lying to the north of Narmada river. For example, ఇది మనకు నర్మదా రివర్ అనుకోండి. దీనికి నార్త్ సైడ్ అంటే మన నార్త్ ఈస్ట్ తెలుసు, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్, నార్త్ సైడ్ ఇక్కడ ఈ పార్ట్ అనేది మనకు, ఈ పార్ట్ నర్మదా రివర్కి పైన ఉన్న పార్ట్ మనకు మల్వా ప్లాటూ. ఇది నర్మదా రివర్ అనుకోండి, మనకి మ్యాప్లోనే చూపించి చెప్తా. ఇదండి నర్మదా రివర్, ఇది నర్మదా రివర్. దీని పైన ఉండేదంతా ఇది మల్వా ప్లాటూ, ఈ పైన ఉండేదంతా మల్వా ప్లాటూ అని చెప్తున్నారు. సో ఈజ్ నోన్ యాజ్ సెంట్రల్ హైలాండ్స్. ఇక్కడ ఉండేటి అంతా ఇదండి, ఇటు సైడ్ నర్మదా రివర్కి పైన ఇదండి, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇదంతా మనకు కొంచెం ఏరియా వరకు, ఇక్కడ ఉన్న కొంచెం ఏరియా వరకు, ఇక్కడ అది ఇక్కడ ఉంటాయి కదా మనకు ప్లెయిన్స్ ఉంటాయి కదా, ప్లెయిన్స్ కాకుండా ఇక్కడ వరకు ఇలా ఉన్నది మనకు సెంట్రల్ హైలాండ్స్. మధ్యలో ఉంటాయి కాబట్టి సెంట్రల్ హైలాండ్స్ అని గుర్తుపెట్టుకోండి. సో సెంట్రల్ హైలాండ్స్ ఉంటాయి ఏంటిది, నర్మదా రివర్కి పైన ఉండేది. ద వింధ్యా రేంజ్ ఈజ్ బార్డర్డ్ బై సాత్పురా రేంజ్ ఆన్ ది సౌత్ అండ్ ద అరవెలీస్ ఆన్ ది నార్త్ ఈస్ట్. ద ఫర్దర్ westward extension gradually merges with the sandy and rocky desert of Rajasthan. మనకు ద వింధ్యా రేంజ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది వింధ్యా రేంజ్. ఈ వింధ్యా రేంజ్కి ఈజ్ బార్డర్డ్ బై సాత్పురా రేంజ్ ఆన్ ది సౌత్. మనకు వింధ్యా రేంజ్కి సాత్పురా రేంజ్ అనేది కింద ఉంది కదా, సో సాత్పురా రేంజ్ నుంచి మనము ఇది ఏమనుకున్నాము, డెక్కన్ ప్లాటూ అనుకుంటాం. ఈ పైన వింధ్యా రేంజ్ నుంచి మనం ఏమనుకోవచ్చు, సెంట్రల్ హైలాండ్స్ అనుకోవచ్చు. మనకు ఈ సెంట్రల్ హైలాండ్స్కి అరవిల్లా రేంజ్ అని చెప్పేసి, అరవాలి రేంజ్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. అంటే ఈ వింధ్యా రేంజ్కి మనకు నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మనకు అరవిల్లా రేంజ్ అనేది ఉంటుంది. అండ్ దీనికి మనకు నార్త్ సైడ్ అనేది మనకు డెజర్ట్స్ ఉంటాయి. ఇంకా డెజర్ట్ ఇండియన్ డెజర్ట్ అది పక్కన పెట్టేసుకోండి. సో ఇక్కడ వరకు అరవిల్లి రేంజ్ నుంచి
మనకు వింధ్యా రేంజ్ వరకు మనకు ఉండేటివంతా అది సెంట్రల్ హైలాండ్స్ అంటాం. ఈ సాత్పురా రేంజ్ నుంచి మనకి ఇక్కడ లాస్ట్ ఇక్కడ వరకు ఇంకా మొత్తం ఇక్కడ నుంచి మొత్తం ఉండేది ఇక్కడ నుంచి ఇంకా మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఉండేది అంతే మనకు ఇది ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ అవుతుంది చెప్పాలంటే. ఇలా ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇలా ఉండేది మనకి ఇదంతా ఇంక మనం డెక్కన్ ప్లాటో అని చెప్పవచ్చు. సో మనకి ఎక్కడ ఉన్నాము, ఇక్కడి వరకు అయిపోయింది. రాజస్థాన్లో మనకు శాండీ రాకీ డెజర్ట్స్ అంటే తెలుసు కదా ఎలా ఉంటాయో అలా ఉంటాయో అని చెప్తున్నాను. The flow of rivers joining these regions, namely the Chambal, the Sindh, the Betwa and the Ken, is from southwest to northeast. మనకు ఈ వీటిలో ఏదైతే ఉందో మనకు దీంట్లో కొన్ని రివర్స్ ఉంటాయి. దీంట్లో సెంట్రల్ హైలాండ్స్లో మనకు కొన్ని రివర్స్ ఉన్నాయి. ఏమేమి రివర్స్ అంటే చంబల్, సింధ్, బెట్వా, కెన్. చంబల్, సింధ్. చంబల్ అనేది మనకి దేనికి యమునాకి ట్రిబ్యూటరీ. చంబల్ ఇద్దండి. చంబల్ ఈ చంబల్ ఉంటుంది మనకు ఇక్కడ చంబల్ ఉంటుంది, సింధ్ ఉంటుంది. సింధ్ అంటే ఇక్కడ సింధ్ ఉంటుంది, బెట్వా ఉంటుంది. ఇలా ఉంటాయి అని చెప్తున్నాను. ఇలా మనకు బెట్వా ఇవన్నీ మనకు రివర్స్ ఉంటాయి మనకి సెంట్రల్ హైలాండ్స్లో. ఇవి చాలా మెయిన్ రివర్స్ సెంట్రల్ హైలాండ్స్లో. సౌత్ వెస్ట్ నుంచి మనకంటే సౌత్ వెస్ట్ అంటే ఏంటిది, సౌత్ వెస్ట్ అంటే ఈ సైడ్ నుంచి మనకు ఎటు పోతున్నాయి, సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ వరకు. నార్త్ ఈస్ట్ అంటే ఇలా పోతున్నాయి. అంటే మనకి ఇది ఉందనుకోండి ఇండియా మ్యాప్, ఇలా వెళ్తూ ఉన్నాయి. ఇలా వెళ్ళి ఇలా తిరిగి మనకి ఇక్కడ ఏముంటాయి, బే ఆఫ్ బెంగాల్లో మనకు కలిసిపోతాయి. ఇక్కడ ఏంటిది అరేబియన్ సీలో కొన్ని మనకు ఏ రివర్స్ అన్నా కానీ మనకు మన ఇండియాలో ఉన్న రివర్స్లో మనకు టూ సీస్లోనే కలుస్తాయి. ఎప్పుడన్నా ఏ రివర్ అన్నా 2 సీస్లలోనే కలుస్తుంది. సో మన ఇండియాలో ఉన్న ప్రతి రివర్ కూడా 2 సీస్లలో కలుస్తాయి. ఒకటి అరేబియన్ సీ అయినా ఉండాలి, ఇంకోటి బే ఆఫ్ బెంగాల్ అన్నా ఉండాలి. ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. ఏంటిది, ఈ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చంబల్ అనుకోండి, ఇది పోయి యమునాలో కలిసింది. సో ఇది చంబల్ ఏమైంది, యమునా దగ్గరికి వెళ్తుంది. సో ఇలా లోపల కలుస్తాయి. బయటికి వస్తే మనం అరేబియన్ సీ కానీ బే ఆఫ్ బెంగాల్ కానీ కలుస్తాయి. సో అక్కడ వరకు అయిపోయింది. ద సెంట్రల్ హైలాండ్స్ ఆర్ వైడర్ ఇన్ ది వెస్ట్ బట్ నారోవర్ ఇన్ ది ఈస్ట్. మనకు ఈ సెంట్రల్ హైలాండ్స్ అనేది ఎలా ఉంటాయంటే చెప్పాలంటే ఇలా ఉండి మనకి ఇండియా షేప్ లాగే ఉంటుంది. ఇలా ఉంటుంది మన సెంట్రల్ హైలాండ్స్. ఈ సెంట్రల్ హైలాండ్స్లో మనకు ఏమంటున్నారు, వైడర్ ఇన్ ది వెస్ట్లో ఇది చూడండి చాలా ఎత్తుగా అంటే లావుగా ఉంది కదా. సో వైడర్ మనకు వెస్ట్ సైడ్లో ఏమో చాలా లావుగా ఉంటుంది. అదే మనకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈస్ట్ సైడ్లో చూసుకుంటే మనకు నారో ఇద్దరిని పక్కగా వెళ్ళిపోయింది కదా. సో మనకు థిన్గా ఉంటుంది, ఇక్కడేమో లావుగా ఉంటుంది అని చెప్తున్నారు. సెంట్రల్ హైలాండ్స్ అనేది ఇలా ఉంటుంది మనకు. ఇక్కడ ఫిట్ చేస్తే మనకు ఇదండి ఇలా ఉంది కదా. మనకు మీ టెక్స్ట్ బుక్లో చూసుకుంటే బాగా క్లారిటీ కలుస్తుంది. సో ఎక్కడ వరకు అయిపోయింది, ద ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ ప్లాటూ ఆర్ లోకలీ నోన్ యాజ్ బంగేల్ఖండ్ అండ్ మనకు ఈ ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్స్ ఇదండి. ఇక్కడ బుందేల్ఖండ్ మనకు 3 ఉన్నాయి ఇక్కడ సెంట్రల్ హైలాండ్స్లో. మనకు 4 చెప్పాడు. 4 అనేది మెయిన్ ఏంటివి లైక్ రేంజెస్ అన్నమాట. అంటే మౌంటైన్స్ ఉండే రేంజెస్ మనకు అలా అంటాం. సో అక్కడ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏముంటుంది, మల్వా ప్లాటూ అని ఇచ్చాడు. మల్వా ప్లాటూ ఉంది. ఇంకొకటి ఏంటిది మనకు ఏమన్నాడు, బుందేల్ఖండ్ ఇంకోటి బఘేల్ఖండ్. బఘేల్ఖండ్ ఇంకోటి చోటా నాగ్పూర్. ఇది ప్లాటూ వస్తుంది అసలు, ఇది కాదు. అరవల్లి రేంజ్ ఉంటుంది. అరవల్లి ఇది అసలు ఏంటి ఒక నిమిషం చూడండి. ప్లాటూస్. ఓకే ప్లాటూస్ మనకు ఇది
రేంజెస్ కాదు, ఇది ప్లాటూస్ అనమాట. ఈ మల్వా ప్లాటూ కూడా ఉంటుంది మనకు. ఈ సెంట్రల్ హైలాండ్స్లో మనకు చాలా చాలా మెయిన్ ఉన్న ప్లాటూస్ ఏమిటంటే మనకు మెయిన్ ఇచ్చాడు మల్వా ప్లాటూ, బుందేల్ఖండ్ ప్లాటూ, బంగేల్ఖండ్ ప్లాటూ, చోటా నాగ్పూర్ అనే ప్లాటూస్ ఉన్నాయి. సో మనకి ఇది ఎటు సైడ్ ఉంటుంది, ఈస్ట్ సైడ్లో ఉంటుంది. అంటే ఇది కదా మనం ఏమనుకున్నాం, ఇది కదా ఇక్కడ ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది, ఈస్ట్ సైడ్లో ఉంటుంది. సో అవి మనకి నారో ఉంటాయని చెప్పేసి మనకి ఇక్కడే అర్థమవుతుంది. ద చోటా నాగ్పూర్ ప్లాటూ మార్క్స్ ద ఫర్దెస్ట్ ఈస్టర్న్వర్డ్ ఎక్స్టెన్షన్ జాయినింగ్ ద ధోమడార్ రివర్ దగ్గర మనకు ఈ చోటా నాగ్పూర్ అనేది ఉంటుంది. ఈ చోటా నాగ్పూర్ కూడా మనకు ఈస్ట్ సైడ్ ఎక్స్టెన్షన్లో మనకు ఉంటుంది. సో అక్కడ మనం చూసుకుంటే ఇంతవరకు మనకు సెంట్రల్ హైలాండ్స్ గురించి అయిపోయింది. ఇప్పుడు మనకు ఏమనుకున్నాం, ఫస్ట్ పెనిన్సులర్ ప్లాటూ అనేది 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ ఏమో మనకేమనుకున్నాము, సెంట్రల్ హైలాండ్స్, డెక్కన్ ప్లాటూ అనుకున్నాం. సెంట్రల్ హైలాండ్స్ గురించి ఇప్పటి వరకు మనం మాట్లాడేసుకున్నాం. సో అయిపోయింది. ఈ డెక్కన్ ప్లాటూ గురించి మనం చూసుకుంటే, ఈ డెక్కన్ ప్లాటూ అనేది మనకు ద డెక్కన్ ప్లాటూ ఈజ్ ఎ ట్రయాంగులర్ ల్యాండ్ మాస్. నేను ఇందాకే చెప్పాను, ట్రయాంగిల్గా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాను. నేను ఇలాగ ఉంటుంది అని చెప్పేసి నేను ఇందాకే చెప్పాను. సో డెక్కన్ ప్లాటూ అనేది ట్రయాంగిల్గా ఉంటుంది. దట్ లైస్ టు ది సౌత్ ఆఫ్ ది రివర్ నర్మదా రివర్ ఎక్కడ ఉంటుంది చూడండి. నేను ఇందాక నేను చెప్పాను. సో ఇక్కడ చూసుకుంటే నర్మదా రివర్ ఇక్కడ ఉంది కదా. సో ఈ కింద ఈ సాత్పురా రేంజ్ నుంచి నర్మదా రివర్ సౌత్ సైడ్ నుంచి మొత్తం ఇంకా మనకు ఇది. సో ఇందాక చెప్పినట్టుగానే నర్మదా రివర్ సౌత్ సైడ్, అంటే సౌత్ అంటే కిందికి కదా. సో సౌత్ సైడ్ అంతా మనకు ఇది రెక్టాంగిల్గా ఉన్నప్పుడు ఈ సౌత్ సైడ్ అంతా మనకు ఇదేమవుతుంది, డెక్కన్ ప్లాటూ అయితే అవుతుంది అని చెప్తున్నారు. ఇంకా మనకి ఇక్కడ చాలా రివర్స్, హిల్స్ ఇస్తారు. ఇవన్నీ మనకు అసలు అంతా గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు, జస్ట్ లైట్ తీసుకోండి. సో కానీ చెప్పుకుందాం ఎందుకైనా మంచిది. ద సాత్పురా రేంజ్ ఫ్లాగ్స్ ఇట్స్ broad base in the north, while the Mahadev, the Kaimur hills and the Maikal hills from its eastern extensions. మనకి ఈస్టర్న్ ఎక్స్టెన్షన్స్, ఇది ఈస్ట్ సైడ్లో మనకు మహాదేవ్, కాయమూర్ హిల్స్, మైకల్ హిల్స్ అనే ఒక హిల్స్ ఉంటాయి. అంటే కొండలన్నీ ఒక వరుసగా వెళ్తున్నప్పుడు వాటిని మనము రేంజెస్ అంటాము. సో ఆ రేంజెస్ అనేవి ఉన్నాయి. ఎటు సైడ్ మనకు ఈస్ట్ ఎక్స్టెన్షన్స్లో మనకి దేనికి ఈస్ట్ ఎక్స్టెన్షన్స్ అంటే నర్మదా రివర్ ఒక సాత్పురా రేంజ్ ఒక ఈస్ట్ ఎక్స్టెన్షన్స్లో మనకు మహాదేవ్, కాయమూరు, మైకల్ అనే రేంజెస్, హిల్స్ ఉన్నాయి. లొకేట్ దీస్ హిల్స్ అండ్ రేంజెస్ ఇన్ ది ఫిజికల్ మ్యాప్. ఇది మనకు దాంట్లోనే. The Deccan Plateau is higher in the west and slopes gently easternwards. An extension of the plateau is also visible in the northeast, locally known as Meghalaya Karbi Angola Plateau and North Kakhar Hills. ఈ డెక్కన్ ప్లాటూ అనేది మనకు మ్యాప్లో చూపిస్తాను. ఈ డెక్కన్ ప్లాటూ అనేది వెస్ట్ సైడ్ అనేది మనకు చాలా స్పేస్ అనేది ఉంటుంది. ఈస్ట్ సైడ్ కదా, హయ్యర్ ఇన్ వెస్ట్ స్లోప్స్ జెంట్లీ ఈస్టర్న్. మనకు ఇటు సైడ్ అనేది చాలా హైగా, మనకు వెస్ట్ సైడ్ అనేది మనకు చాలా హైగా అంటే ఎక్కువ ప్లేస్ ఉంటుంది. ఈస్ట్ సైడ్ అనేది చాలా తక్కువ స్పేస్ ఉంటుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. దీంట్లో మేఘాలయ, కార్బీ అంగోలియా ప్లాటూ, నార్త్ కాకర్ హిల్స్ అనేవి ఉంటాయి. ఇట్ ఈస్ సపరేటెడ్ బై అ ఫాల్ట్ ఫ్రమ్ ది చోటా నాగ్పూర్ త్రీ prominent hill ranges from its face. సో ఇక్కడ ఇవంతా గుర్తుపెట్టుకొని అవసరం లేదు, ఇవి జస్ట్ మనకు లైక్ పార్ట్ ఆఫ్ లాగా ఉంటాయి. కానీ మనం మెయిన్ కంటెంట్స్ చూసుకుంటే ఇవి.
సో ద వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్, మనకి డెక్కన్ ప్లాటూలో వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్గా డివైడ్ అయింది. అది మనం తర్వాత చెప్పుకుందాం. సో వీడియో అయితే ఇంకా లెంత్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.